సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తులారాశి వారు ఏ విధంగా శ్రావణ మాసాన్ని సద్వినియోగపరచుకోవచ్చు? ఎందుకంటే నక్షత్రాలు మారుతుంటాయి, అన్నీ కూడా పర్వదినాలే. నెక్స్ట్ చూసుకుంటే కనుక అలాగే మనకి శ్రావణ మాసం, భాద్రపద మాసం మంచి రోజులే ఉన్నాయి. అలాగే చూసుకుంటే కనుక శని వక్రగతి కూడా ఉంది డిసెంబర్ 11 వరకు. మరి ఏం చెయ్యాలి? ఆ డేస్ అన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి, అన్ని పనుల్లో కూడా విజయం కావాలి అని అనుకుంటాం కదా. అయితే ఇదంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారి ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గురుగారు తులారాశి ఏంటి, ఎలా ఉండబోతుంది? శ్రావణ మాసం ఏంటంటే పండుగ వాతావరణం, భాద్రపద మాసం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజులన్నింటినీ కూడా మేమంతా చక్కగా సద్వినియోగపరచుకొని ప్రశాంతంగా శాంతితో కూడిన జీవితం కావాలని ఈ రాశి వారితో పాటు అందరూ అనుకుంటారు. బట్ ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా ఉండబోతుంది, అదంతా కూడా ముఖ్యంగా మనకి తులారాశి, ఈ తులారాశి ఎప్పుడు కూడా మంచి స్థాయిలోనే ఉండేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే కూడా అందరి ఆదరణ పొందేటువంటి రాశి ఉంది అంటే, అందరి అకాక్ష తీరేటువంటి రాశి ఉంది అంటే, అందులోనూ అందరి కోరికలు తీర్చేటువంటి ఒక సానుకూల వాతావరణంగా ఉండేటువంటి రాశి ఉందంటే, అందరిని ఒకేలా చూసే తత్వం ఉంది అంటే కనుక, అందరిని ఆకట్టుకునే తత్వం ఉంది అంటే కనుక, మరి ఇన్ని లక్షణాలు ఎవరికి ఉంటాయి అంటే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి తులారాశి వారికే ఉంటాయి. కానీ నరదిష్టి, నరఘోష కూడా వారికి ఎక్కువ ఉంటుంది. మంచి దగ్గర చెడు ఉంటుంది. కాబట్టి వీళ్ళకి పుట్టుతంతోనే మంచి మేధావులుగా ఉంటారు. అంతా చదువు సంధ్య వచ్చి చాలా బాగుంటాయి. మంచి నడవడిక, నేతృత్వం అంతా బాగుంటుంది. వీరి కుటుంబం కూడా చాలా వృత్తిలో ఉన్నటువంటి కుటుంబంలా ఉంటుందన్నమాట. అంటే ఆదరణ చెందినటువంటి కుటుంబం. ఎవరిని చూస్తే పలానా వ్యక్తిని చూసి నేర్చుకో అనేటువంటి విధంగానే ఉంటుంటుంది. ఎక్కడ కూడా ఏం తగ్గేటువంటి వ్యక్తి గౌరవ మర్యాదలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి తులారాశి ఇప్పుడు మనకి ఇటీవల ఏమవుతుందంటే కనుక, వీరికి ఉన్నటువంటి వనరులన్నీ కూడా అందరికీ పాలు పంచుకొని వెళ్తూ ఉండేటువంటి సందర్భంలో మరి వీరికి కూడా అవకాశం కావాలి కదా. తులారాశికి అధిపతి వచ్చే శుక్రుడైనా, శుక్రుడికి అధిపతి వచ్చేసి విష్ణుమూర్తి. కాబట్టి ఈ విష్ణుమూర్తి సంబంధించినటువంటి పర్వదినాల్లో కనుక వీరు కనుక కరెక్ట్గా చేసుకున్నట్టయితే కనుక, ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు కనుక చూసినట్టయితే కనుక, ఇటీవల మనకి ఈ శని వక్రంలో రావటము, జూలై 27వ తారీఖున శని వక్రంలో రావటం 2026 సంవత్సరం. ఆ తర్వాత ఆగస్టు 12వ తారీఖున ఈ యొక్క కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి ఏర్పడటము, దాని తర్వాత మనకి శుక్రుడు మారటము, గురువు మారటము, బుధుడు మారటము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ తరుణంలో ఇక్కడ స్వస్థానానికి ఆరంభమై వచ్చినటువంటి శుక్ర భగవానుడు ఈయనకి మంచి చేస్తాడా, చెడు చేస్తాడా అంటే మంచి చేయవచ్చు. ఎందుకంటే కనుక రాశికి అధిపతి శుక్రుడు ఇక్కడ మనకి తులారాశి, వృశ్చిక రాశిలోకి రాబోతున్నాడు ఈ 2 మాసాల్లో కూడా. కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలే కాకుండా ఈ సెప్టెంబర్ మాసం కూడా మనం గ్రహించి గమనించినట్టయితే కనుక వీరికి మంచి అవకాశం ఒకటైతే రాబోతుంది. ఈ మంచి అవకాశాన్ని మనం శ్రావణ మాసం కానీ భాద్రపద మాసాల్లో కొంచెం కనుక దేవుడి ఆరాధన కానీ, దేవుడికి ఒక సంబంధించినటువంటి దీక్ష కానీ, లేదంటే జపం కానీ, దానం కానీ, ధర్మం కానీ ఏదో ఒకటి చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి మంచి అవకాశం కూడా, నడవడిక బాగుంటుందని చెప్పవచ్చు. అందులో వీరికి నరదిష్టి, నరఘోష వస్తున్నాయి కాబట్టి శ్రావణ మాసం మొదటిగా. ఈ శ్రావణ మాసంలో ఇటీవల అంటే ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి తులారాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక పెళ్లి చేసుకోవడమే. ఇంకా ఎక్కువ కష్టాలు మొదలైతే నేటి తరం వాళ్ళు భావిస్తున్నారు. కానీ తులారాశి వాళ్ళకి ఏమవుతుందంటే, తులారాశి వారు పుట్టినప్పుడు వారి అదృష్టం ఎలా ఉంటుందంటే, వారికి వారు ఏకాభిప్రాయ నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయిలో వాళ్ళు ఉంటారు. చాలా మేధావులు, ఎదుటి వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా సలహాలు ఇవ్వగలుగుతారు. కానీ వారి విషయం మాత్రం వారికి అంత పెద్దగా బోధన పడదు. కానీ పెళ్ళి అయిందనుకోండి, ఈ పెళ్ళైనటువంటి వారి జాతకం చూసుకోవాలి, వారికి బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యత కోసమైనా సరే వీరు కష్టపడేవాలి అని చెప్పేసి దానాలు ధర్మాలు కొంచెం ఆపేసి విదేశీయానం కావచ్చండి, అలానే స్వదేశీలోనైనా ఉన్నటువంటి జాబులు కావచ్చు, మంచి పరపతి కావచ్చు, మంచి వ్యాపారం కావచ్చు, అన్నిట్లో కూడా మంచి పాలు పంచుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలైతే కనుక ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజున పూజించుకున్నా, ఆరాధించుకున్నా, అమ్మవారికి ఆరాధన చేసుకున్నా కూడా, మొక్కుబడి ప్రకారం తీర్చుకున్నా కూడా చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క ఏదైతే లక్ష్మీ కటాక్షం పొందాలనుకుంటే కనుక వీరు చేయాల్సింది ఏంటంటే కనుక, పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఈ పసుపు కొమ్ములు ఒక 5, జాజికాయలు ఒక 5, అలానే మనకి ఈ ఉమ్మెత్త అని ఉంటుంది, ఉమ్మెత్తను ఉంటాయి కదా, ఉమ్మెత్త ఆకులు కానీ పువ్వులు కానీ ఒక 5 కానీ సేకరించుకోవాలి. అలానే మనకి ఈ జమ్మి పువ్వు మనకి ఆకులు ఉంటాయి, జమ్మి ఆకులు, ఈ జమ్మి ఆకులు సంబంధించిన ఒక 5 నుంచి 11 ఆకులు తీసుకోవాలి. అలానే కరక్కాయలు ఉంటాయి, ఈ కరక్కాయలు ఒక 2, జాజికాయలు ఒక 2, అలానే మాసికాయ అని ఉంటుంది, మన పూజ సామాగ్రి షాపులో నల్లగా ఉంటుంది మాసికాయ అని చెప్పేసి, మాసికాయ ఒకటి తీసుకోవాలి.
ఇవన్నీ కూడా కలగలుపుకొని ఎక్కడైనా మన దగ్గర ఉన్నటువంటి వెండి కానీ రాగి కానీ ఏదైనా సపరేట్గా ఉండాలి. వెండి రూపు కానీ రాగి రూపు కానీ వేసుకొని అమ్మవారి రూపా గురుగారు? అట్లా కాదు, మామూలు ఏదైనా సరే ఏదైనా ఒక రూపు లేదంటే చిన్న గ్రామ్ అంత సుమారుగా ఏదైనా ఒక పెద్ద ఉన్నా కూడా పర్వాలేదు. అది తీసుకొని లాకెట్ లాగా ఉన్నా కూడా సరిపోతుంది. అది తీసుకొని ఒక ముడుపు కట్టుకోవాలి. ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లూ కలర్ ఇప్పుడు కానీ, మీరు చెప్పినవన్నీ వైట్ కలర్ కానీ వాటిలో ఒక ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ అమ్మవారి దగ్గర లక్ష్మీ స్వరూపంగా కలుసుకొని మంగళవారం లేదా శుక్రవారం రోజున శ్రావణ మాసంలో కనుక ఇది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చేయొచ్చు. అమ్మవారి దగ్గర పెట్టుకొని కనుక ఇది ఎన్ని వారాలు అంటే ఈ సంవత్సరం మనకి 5 వారాలు వస్తున్నాయి, శుక్రవారాలు. ఈ 5 వారాలు కూడా అక్కడే ఉంచేసుకొని ఆ 5వ వారం తర్వాత వీరికి నచ్చినటువంటి కులదైవం కానీ ఇష్టదైవం కానీ ఉంటే కనుక అమ్మవారైనా స్వామివారైనా అక్కడ వారికి ఉండీలు ఉంటాయి. ఆ ఉండిలో కనుక ఈ మూట తీసుకెళ్ళి వేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశం సద్వినియోగంగా ఉండిపోతుంది. కాబట్టి అప్పులున్న తీరిపోతే, ఆరోగ్య సమస్యలు తీరిపోతే, మనం ఈ 5 వారాలు కూడా ఏదైతే కోరుకుంటామో ఆ కోరిందైతే మాత్రం ఖచ్చితంగా కొంగు బంగారం అవుతుంది. ఒకటే సంకల్పం కోరుకోవచ్చా గురుగారు? కోరుకోవచ్చు, ఎన్నైనా కోరుకోవచ్చు. తులారాశి వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. అలానే భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి, ఈ వినాయక చవితి 7వ రోజు కానీ 9వ రోజు కానీ వీరి సొంతం. వీరికి అక్కడ వీధిలో పెట్టినా, వీరి సొంతగా అపార్ట్మెంట్లో అక్కడ పెట్టుకున్నా, లేదా ఇంట్లో వినాయకుడిని నెలకొల్పినా కూడా అక్కడ మనకి వీరికి ఏంటంటే కనుక ఈ వినాయక స్వామి వారిని తెచ్చుకునేటువంటి విధానం కూడా ఉంటుంది. మహారాజ్ గణపతి అంటారు. మహారాజ్ గణపతి అంటే తలపాగాతో కుర్చీ మీద కూర్చొని ఉంటారన్నమాట. సింహాసనం మీద కూర్చొని ఆదిశనం ఇచ్చేసి తలపాగాతో ఉండేటువంటి గణపతిని తెచ్చుకోవాలి. ఈ వినాయక చవితిని ఈ యొక్క తులారాశి వారు చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, ఈ సంవత్సరం తెచ్చుకున్నటువంటి వినాయక స్వామి ఎవరైతే ఉన్నారో ఆ వినాయకుడిని ఈ సంవత్సరం పొడుగుతా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. 200 అడుగుల వరకు ఉంటే పెట్టుకోవచ్చు ఇంట్లోనే. ఇంట్లో పెట్టుకొని వచ్చేటువంటి వినాయక చవితి వస్తుంది కదా, 2027లో వచ్చేటువంటి వినాయక చవితికి అప్పుడు నిమజ్జనం చేసుకోవాలి. సంవత్సరం పాటు ఇంట్లో ఉండటం వల్ల వీరి మీద ఎలాంటి విపత్తులు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, జాబు లేకపోయినా, నిరుద్యోగ సమస్యలు ఉన్నా, జాబుల వెసులుబాట్లైనా, ఆస్తులు తగాదలైనా, ఆస్తుల గొడవలైనా, అన్నదమ్ముల మధ్యన ఆస్తి గొడవలైనా, లేదా భార్యాభర్తలు విడిపోయినా, ఎంత వయసు వచ్చిన పెళ్లి కాకపోయినా, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి ఉన్నా, వీరిపైన ఇంకా ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి లాంటివి ఉన్నా, వీరికి అప్పులు పాలైనా, ఆరోగ్యం సహరించకపోయినా కూడా, ఇలాంటి అన్న కూడా శత్రు భయాలున్నా, మిత్రు భయాలున్నా, ఏదైనా సరే వీళ్ళకి సహరించట్లేదు, పితృదోషాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదొక ఉపశయనమైనటువంటి ఆ సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ కేవలం ఉపశయనం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. గుడ్డి కన్నా మెల్లమేలు కదా, కాబట్టి ఉపశయనం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి ఒక పరిహారం అయితే మాత్రం స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇది చేసుకోవచ్చు. దీపారాధన చేయాలా గురుగారు మహారాజా గణపతికి? అదే, నిత్య ధూపారాధన అవసరం లేదు. ఆ 9 రోజులు మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దేవుడి మందిరంలో మనం ఎలా అయితే చేసుకుంటామో ఆ రకంగా చేస్తే సరిపోతుంది. ఇది చేసుకోవాలి. లేదు అంటే కనుక ఒక రాతి గణపతిని తెచ్చుకోవాలి. రాతి గణపతిని పూజించుకున్నా కూడా వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టం, అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక జాతక ప్రకారంగా వీరికి ఏంటంటే కనుక పితృదోషాలు ఒకటి కనిపిస్తూ ఉన్నాయి, అలానే కాలసర్పదోషం ఒకటి కనిపిస్తూ ఉంది. దానివల్లనే పెళ్లి కూడా ఆగిపోయేటువంటి కనిపిస్తుంది. కాబట్టి కేసరి గణపతి ఇది కూడా వీరికి చాలా అరుదైనటువంటి దృశ్యం అని చెప్పొచ్చు. కేసరి గణపతి ఎక్కడ దొరికినా, అది మట్టిదైనా, లేకపోతే ప్యారెస్ట్ పాలిస్ట్ అయినా, లేకపోతే కనుక ఇది మనకి రాతి గణపతి అయినా సరే, కేసరి గణపతి అని ఉంటుంది. కేసరి గణపతిని తెచ్చుకుని ఇంట్లో పూజించుకున్నామంటే కనుక ధనధాన్య అభివృద్ధి అవుతుంది. అలానే వీరికి ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళందరూ కూడా దగ్గర అయ్యేటువంటి ఆలోచన కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇంత మంచి అవకాశాలు భాద్రపద మాసం, శ్రావణ మాసం వదులుకుంటారండి? ఎందుకు అంటే వీరికి ఉన్నటువంటి మంచి గుణము, మంచి తత్వము, ఎదుటి వాళ్ళని ఆకర్షించేటువంటి తత్వము, వీరిపై నరదిష్టి, నరఘోష, అరే ఎవరైనా జాబ్ కోసం కానీ, డబ్బు కోసం కానీ వస్తే అందరూ ఏం చేస్తారు అంటే ఎంతో కొంత ఇచ్చి పంపిస్తారు. వీరు అలా కాదండి, వీరి జీవితాన్ని ఇచ్చేసి పంపిస్తారు. ఏం కాదులే పోనీ అని చెప్పి వీరు అప్పు తీసుకొచ్చి ఇచ్చి పంపిస్తుంటారు. మరి అలాంటి వాళ్ళకి మంచి జరగాలి కదండి. అలాంటి వారికి మంచి జరిగితే ఎంతో మందికి బాగుంటుంది. ఇంట్లో బాధ్యత తీసుకుంటారు, బాధ్యత నివర్తిస్తుంటారు, అన్ని సకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎవరికి ఏ నొప్పి ఇబ్బంది కాకుండా కలిసేస్తుంటారు. మరి అలాంటి వారికి మనం కూడా కొంచెం బాగుండేలా చేయాలి. మరి అలాంటి వారిపైనే ఎక్కువ శాతం కూడా ఏం చేస్తారంటే, వీరి నుంచి సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా వీరిపైన శత్రుత్వం పెంచుకుంటారు. ఆ శత్రుత్వం పెంచుకోవడం వలన ఒక అడుగు ముందుకేసి వీరిపైన కూడా అష్టదిబ్బందం చేయటము, చాతబడి చేయటము, హిప్నాటిజం చేయటము, వశీకరణ చేయటము, ఇవన్నీ చేస్తారన్నమాట. ఎందుకంటే వారు ఎదగకూడదని.
ఇవి చేస్తే లక్షణాలు వాళ్ళలో ఏ విధంగా వారికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు కూడా, ఏం లక్షణాలు కనిపిస్తాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ శని భగవాని వక్ర దృష్టి కూడా వీరిపైన కొంతమేర ఉన్నది. అంటే శని భగవానుడు వక్ర దృష్టి అంటే మీనరాశిలో సంచరించేటువంటి శని భగవానుడు వక్ర దృష్టి అనగానే మేషరాశిలోకి కానీ కుంభరాశిలోకి కానీ రారు. కానీ అక్కడే ఉంటూ డిసెంబర్ 11 వరకు కూడా 2020 సంవత్సరం డిసెంబర్ 11 వరకు కూడా మేషరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కానీ నక్షత్ర మార్పిడి కాదు, ఇది కేవలము లగ్న మార్పిడి కాదు, ఇది కేవలం పాదం మారుతాడు వెనకంజలోకి. దాని వలన ఈ యొక్క తులారాశి వారికి కొంతమేర ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ గొడవలు కొట్లాటలు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. కాబట్టి బుధుడు కూడా నీచులో ఉన్నారు. ఎవరితోనైనా మాట్లాడామనుకోండి కొట్లాట్లు అవుతుండే, గొడవలు అవుతూ ఉంటే నువ్వేంటి నాకు చెప్పేది అనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకని మాట్లాడడం తగ్గించి ఆ మాట్లాడే బదులు దేవుడితో మాట్లాడుకోవడమా, దేవుడి ఆరాధనలో ఉండటమా, దేవునికి ధ్యానం చేసుకోవడమా చేయాలి, జపం చేసుకోవడం చేయాలి, దానాలు చేసుకోవడం చేసుకుంటారు. అలానే ఇంత మంచి వారిపైన కూడా ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వారిపైన కూడా వీరు కొబ్బరి బండ లాంటి వారు అనమాట. అంటే ఒకసారి కొబ్బరి బండని నరుకుతూ ఉంటే కూడా మంచినీళ్ళు మనకిస్తూ ఉంటుంది, స్వచ్ఛమైన నీరు. అదే విధంగా వీరు ఉంటారనమాట. కాబట్టి వీరు ఏంటంటే కనుక వీరిపైనే ఎక్కువగా అష్టదిబ్బం జరుగుతుంది, చాతపడి జరుగుతుంది, వీరు ఎదగకూడదని చెప్పేసి ఎన్నో రకాల క్రియలు చేస్తూ ఉంటారు. అవన్నీ మనకు సిమ్టమ్స్ ఏంటంటే అందరూ దూరం అవటం, ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం, జాబ్ ఉండదు, నాలెడ్జ్ ఉంటుంది, చదువు తగ్గట్టు పని చేయలేము, అందరూ ఎదుగుతుంటారు, మనం మాత్రం అలా వాళ్ళని చూస్తూ కూర్చుంటూ ఉంటాము. అంటే మనకి కుర్తులో పడ్డ వెలిక అంటారు, అలానే నీళ్ళలో కొట్టుకునేటువంటి చేప, ఈ రెండు కూడా ఎట్లయితే ఉంటాయో బావిలో పడ్డటువంటి కప్ప ఎట్లయితే ఉంటాయో అదే విధంగా మనము ఆ కొట్టుమిట్లాడుతూ ఉంటాం. అదే జీవితం, ముందుకెళ్ళలేము, జాబ్ రాదు, వెసులుబాటు ఉండదు, మనలో కూడా ఏంటంటే చైతన్యం ఉండదు, ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉండిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు, మైండ్ పనిచేయదు, మనసు పనిచేయదు, ఎప్పుడు బాధ బందీ, ఒక పని అవ్వదు. ఇంత నాలెడ్జ్ ఉంది, ఎదుటి వాళ్ళు చూస్తే అబ్బా వీరికి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంతమంది చెప్తున్నారు, మరి వీళ్ళని సంపాదించారో, ఎదుటి వాళ్ళ మనసులో అలా ఉంటుంది. వీళ్ళకి వెనక నుంచి చూసుకుంటేనేమో షర్ట్ బాగుండగా బనీని బాగోదు, అంటే వీళ్ళ స్థితిగతులు అలా ఉంటాయి. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇది జాతకం అని చెప్పలేమండి. జాతకంలో గోచారంలో కానీ దశల్లో కానీ అలానే మనకి ఏదైతే వ్యక్తిగత జాతకంలో మనం చూసుకుంటామో దశలు కావచ్చు, నక్షత్రం కావచ్చు, పాదం కావచ్చు, దశలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రహాల మార్పిడి వలన అలా అవుతున్నాయి. అంటే కనుక గ్రహము 3 రోజుల కోటి మారుతుంది, నెలల కోటి మారుతుంది, 15 రోజుల కోటి మారుతుంది. అప్పుడు మన స్థితిగతులు మారాలి కదా, స్థితిగతుల్లో మారుతున్నట్ల. వయసు వచ్చిన పెళ్ళి అవ్వదు, పెళ్ళైన భార్యభర్త విడిపోవటము, కొట్టుకోవటము, పిల్లలు పుట్టపోవటము, పిల్లలు పుట్టిన అంగవైకల్యం ఉండటము, ఆస్తి తగదల, గొడవల, అప్పుల బాధ, ఆరోగ్యం బాగాలేదా, అందరూ వీళ్ళు వచ్చేసి మీద పడుతున్నారా, ఇలాంటి సమస్యలన్నీ కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. మనకి సమయాన్ని ఇవ్వకుండా, మైండ్ పనిచేయకుండా ఉంటాయి. ఇదే అష్టదిబ్బందన అంటారు. చేసే పని ముందుకు వెళ్దు, వ్యాపారం చేద్దామని నష్టపోతూ ఉంటారు, షాపులే తీయరు, ఏదో ఒక పని తగులుతూ ఉంటుంది. ఇలాంటి వాటిలో ఇబ్బంది పడటము, ఆకలి అవ్వకపోవటము, వాంతిని సజ్జేసి ఉండటము, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, ఇలాగ కాళ్ళ నొప్పులు, కాళ్ళు గుంజడం, చేతులు గుంజడం, పట్టి వేయడం, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు అనమాట. ఒక దగ్గర డబ్బులు వస్తాయి, వ్యాపారం చేద్దాము, లేకపోతే జాబ్ ఉంటుంది, పలానా టైంకి వెళ్ళాలని రెడీ అవుతారు, మధ్యలో ఎన్నో విఘ్నాలు, ఆటంకాలు, ఇవన్నీ కూడా తలెత్తుకొని ముందుకు వెళ్ళాలంటే మాత్రము అది చాలా కట్టుదిడ్డినటువంటి సమస్యతో కూడినటువంటి ఇవే అష్టదిబ్బందన అంటారు. ఇవన్నీ కూడా వీరు గ్రహించుకోవాలి. గురుగారు, తులారాశి వారి గురించి ఇందాక వివాహం చేసుకోండి బాగుంటుంది అని చెప్పారు. ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారిని చేసుకుంటే వీరి జీవితం సజావుగా, సాఫీగా, దాంపత్య జీవితం, సంసారం, కాపురం బాగా జరుగుతుంది అంట. ఎందుకంటే ప్రస్తుతం కపుల్స్ అందరిలో ఇష్యూస్ ఉన్నాయి, వీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాబట్టి తులారాశి వారికి ఏ రాశి వారిని చేసుకోవచ్చు? ఖచ్చితంగా అండి. తులారాశి వారు పెళ్లి చేసుకోవాలంటే తులారాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. అది చాలా గొప్ప అదృష్టం అనమాట. తులారాశి వాళ్ళు దొరకడమే అదృష్టం. ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటుంది ఒకటి, మరో జన్మ ఉండదు, మోక్ష జన్మ అంటారు. మోక్ష జన్మ అంటారు. తులారాశి వాళ్ళకి మాక్సిమం మోక్ష జన్మ అంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఇది ఒక అదృష్టమే కదా. ఏదున్నా కూడా ఈ జీవితంలోనే అనుభవించుకొని ఓన్లీ తులారాశి వారికి మాత్రం ఈ ఆప్షన్ అంటారు గురుగారు? అంటే ఉన్నాయి కొన్ని రాశులు, దాంట్లో ముఖ్యంగా తులారాశి వారు. అంటే చెప్పలేం, గోచారం కూడా చూడాలి, అందరికి అవుతుందా అనేది చేయలేదు, వాళ్ళ వ్యక్తిగత జాతకం కూడా చూస్తేనే మనకు అది తెలుస్తూ ఉంటది. కాబట్టి ఈ తులారాశి వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు, తప్పులేదు. రెండోది, ఈ తులారాశి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళు అయితే 7 జన్మల బంధం అంటారండి. కుంభ 7 జన్మల బంధం అంటారు. ఇది విడిపోరిక, ఎంత మంది వచ్చేసి ఎన్ని రకాలు మాట్లాడినా ఇక వాళ్ళిద్దరు బంధం విడిపోదు. ఇకపోతే ఈ తులారాశి వాళ్ళు వచ్చేసి మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు. కొంచెం కొట్టుకున్నట్టు ఉంటారు, తిట్టుకున్నట్టు ఉంటారు, ఇద్దరి మధ్యన మనస్తత్తులు వస్తాయి, కానీ వీళ్ళిద్దరికే సెట్ అయిపోద్ది. మధ్యలో 2 వచ్చారంటే వాళ్ళు ఇక వాళ్ళు మొహాలు తలబారితనం అయితే అనమాట. ఎందుకరా అయ్యా కొట్టుకుంటారంటే మేము ఇప్పుడు కొట్టుకున్నాం అంటారు, ఓ పక్క కొట్టుకుంటూనే బయటపడరు అనమాట. సో వీళ్ళిద్దరికే సెట్ అయింది, ఇంకెవరి వల్ల కాదు. మధ్యలోకి వచ్చిన వాళ్ళు ఇదైపోతుంటారు. ఇక 3వ రాశి వచ్చేసి ఈ మేషరాశిని చేసుకోవచ్చు,
చేసుకోవచ్చు. ఇకపోతే మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు. తులారాశి మిథున రాశి అయితే అట్రాక్షన్ ఉంటుంది, వీరిలోనేమో ఎమోషనల్ తత్వం ఉంటుంది, వీరిలోనేమో చలాకీ తత్వం ఉంటుంది. ఇద్దరు కూడా అనుకూలంగా ఉంటుంది, తెలివితేటలు కూడా మంచిగా ఉంటాయి, వ్యాపారం చేసినా బాగుంటుంది, అలానే వీరు ఏదైనా జాబ్ చేసినా బాగుంటుంది, ఇద్దరి మధ్యన అన్నింటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చివరిగా రాసిందంటే కనుక సింహరాశి. వీరిద్దరి మధ్యన స్నేహభావం ఉంటుంది, వీరిద్దరి మధ్యన బిజినెస్ చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, స్నేహభావం చాలా గొప్పగా కనిపిస్తుంటుంది. కాబట్టి వీరి ఇప్పుడు నేను చెప్పిన రాసులు వాళ్ళని చేసుకోవడం వలన విడిపోయేదానికి కనిపించదుగా. కొట్టుకున్న వాళ్ళిద్దరు కొట్టుకుంటారు తప్పితే విడిపోరు, బయటపడరు. కాబట్టి జీవితకాలం కాదు, వేరే జన్మ ఉంటే కూడా ఆ జన్మలో కూడా భార్యాభర్తలుగా ఉంటారు. ఎందుకంటే బాబు ఈ జన్మే చాలనుకుంటారు భార్యాభర్తల కోసం, కానీ ఉండాలండి. భార్యాభర్తలు అంటేది ఖచ్చితంగా తల్లిదండ్రి భార్యాభర్త అనేది పిల్లలు ఏ జన్మలో ఎవరికైనా చేయొచ్చు, కానీ భార్యాభర్తల జీవితం ఒకటి, తల్లిదండ్రుల జీవితం ఒకటి, ప్రతి జన్మకి వాళ్లే రావాలని కోరుకోవాలి మన జన్మ ఉంటే కనుక. ఎందుకంటే అది చాలా గొప్ప విశేషవంతమైంది. బ్రహ్మదేవుడు ఒకడే ఉంటాడు, విష్ణుమూర్తి ఒకడే ఉంటారు, శివభగవానుడు ఒకడే ఉంటారు, తల్లిదండ్రులు భార్య ఒకళ్ళే ఉండాలి. అవతారాలు వేరైనా కొన్నిసార్లు వాళ్ళే శివుడు, అంతే అండి, అంతే. చెస్ బోర్డు ఉండాలి అంతే. ఆ చెస్ బోర్డులో అవి అయితేనే ఇముడితి. ఇవి వేరే వేరే అయితే అబ్బే అది పెద్దగా భావించం, ఇంకో అడ్డంకి ఉండదు అనమాట. అయితే తులారాశి వాళ్ళు ఫైనల్గా ఏంటంటే ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి. వీరు శ్రావణ మాసం కానీ, భాద్ర మాసం కానీ, ఆశ్వీజ మాసం కానీ, కార్తీక మాసం కానీ, ఈ మాసాల్లో కనుక వీరు ఏదో ఒక మాసం 11, 21, 31, 41 ఈ రోజుల్లో కనుక ఏదైనా సరే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ దీక్ష తీసుకున్నట్టయితే కనుక చాలా అద్భుతం అండి, అదృష్టం వాళ్ళకి. అమ్మవారికి మాత్రమే ఇష్టదైవానికి దీక్ష తీసుకోవచ్చు. రెండోది శుక్రునికి, రవికి, శనికి ఈ ముగ్గురికి కూడా జపం చేసుకోవాలి. వారికి వారే స్ఫటికమాల తీసుకొని జపం చేసుకోవచ్చు. కింద కూర్చోకూడదు, పీట కానీ చాప కానీ ఒక క్లాత్ కానీ వేసుకొని జపం చేసుకోవాలి వారికి ఇష్టమైన సమయంలో. ఈ 3 గ్రహాలకి జపం చేసుకున్నట్టయితే వారికి ఆరోగ్య ప్రకారంగాను, ఎవరు వారి మీద దండెత్తకుండాను కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది, గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది. 3కి చేసుకున్నట్టయితే కనుక ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కానీ, నోము కానీ పాల్గొనాలి. అలానే మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క రథం నోచుకుంటూ కూడా వీరికి ప్రతిపాదత బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే వీరికి 4 మాసాల్లోపు ఒకసారైనా సముద్రం, నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువ ఎక్కడైనా సరే ఒకసారి స్నానం ఆచరించి వస్తే కనుక, పితృలు ఏమైనా చేయాల్సి వస్తే తర్పణాలు చేసుకుంటే, నల్ల నువ్వులతో చేసుకుంటే వీరికి అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా కాజు అంటారు, క్యాషనట్, జీడిపప్పు ఒక 1/4 కిలో, అలానే కందిపప్పు ఒక 1/4 కిలో, బియ్యం ఒక 1/4 కిలో, ఉలవలు ఒక 1/4 కిలో, జొన్నలు ఒక 1/4 కిలో, గోధుమలు ఒక 1/4 కిలో, ఈ 5 కూడా 1/4 కిలో చొప్పున దానం ఇస్తే కనుక చాలా మంచిది. ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీరికి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఇది జాతక ప్రకారంగా కాదు, రాసుల ప్రకారంగా కాదు, దశల ప్రకారంగా కాదు, నక్షత్ర ప్రకారంగా కాదు, గోచర ప్రకారంగా కాదు, వాటికి దానాలు ధర్మాలు చేసుకుంటే సరిపోతుంది, శాంతిస్తాయి. ఈ వీటిపైన మనం అనుకున్నట్టుగా ఏదైనా ఖచ్చితంగా జరిగైతే ఉంటుంది. ఆ జరిగింది పోవాలంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే నిజంగా వారికి ఏం జరిగింది, దానికి పరిహారం ఏంటి. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి సైతం కూడా సురేష్ గారిని కలవలేకపోతున్నాం అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా వారికి ఏం జరిగింది అనేది ఫోటో పంపించగలిగితే చూస్తాము. దానికి తగ్గట్టుగా నిజంగానే జరిగింది అంటే కనుక వారి ఇక్కడికి వచ్చే పని లేకుండానే ఆన్లైన్లో కూడా పూజ చేసే విధంగా ఆన్లైన్లో మంత్రం చేసి అప్పటికప్పుడే వారికి రిజల్ట్స్ వచ్చేలా కూడా ఒక చిన్న చిన్న ప్రయత్నం కూడా చేయొచ్చు మనము. అలానే వారికి శంకలబోస తీర్థము, విడిగా ఉంటే నీళ్లు, ఆ నీళ్లు బాటిల్ తీసుకొని మనకు కాల్ చేసినా కూడా వాటిలో మంత్రోచ్చారణ ఫోన్ ద్వారా మనం చేయగలుగుతున్నాం ఈ రోజున. ఎందుకంటే నెలకి రీఛార్జ్ కాబట్టి మనము నెలకి ఒకసారి రీఛార్జ్ చేసుకుంటాము, ఏదో ఒక ఎవరొకరు రీఛార్జ్ వరకు అయితే చేసుకుంటున్నాం. కాబట్టి ఎదుటివారి ఫోన్ చేసే అదృష్టం అయితే మనకున్నది. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ చేస్తే ఆ మాత్రం అయితే మనం సంప్రదిస్తాము. లేదు కాదంటే సురేష్ గారి దగ్గర అయితే ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉంటాయి. అగ్నిహోత్రం చేసి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆ వస్తువులు మీ అవసరాన్ని బట్టి మంత్రం చేసి తంత్రంతో చేసేసి మీ వద్దకే పంపించిన సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. ఈ రోజున సరసమైన ధరలను లభ్యపడతాయి. అంటే మన దగ్గరికి వాళ్ళు రావడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ అయిన తర్వాత కాశీకి వెళ్ళినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి సాధువులు, సన్యాసులు, యజ్ఞోత్తరాలు అనేక రకాలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యకి పరిష్కారం దొరికిందా అంటే సరే, లేదు అంటే చివరిగా సురేష్ గారి దగ్గరికి వస్తే ఇంకెక్కడికి పని ఉండదు. సురేష్ గారి దగ్గర సమస్యకి పరిష్కారం అయితే మాత్రం ఖచ్చితంగా దొరకబోతుంది. అది సంప్రదించాలన్నా కూడా అదృష్టం ఉండాలి, ఫోన్ కలవాలన్నా అదృష్టం ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే సమస్య ఉన్న వాళ్ళే సంప్రదించాలి. లేదండి నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను ముందు పెట్టాలి, నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఆయన బటాయించాలనుకుంటే కాదు. అట్లాంటి నిజంగా భార్య ఉన్నది, భర్త ఉన్నది, ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము ఎన్నో రకాలుగా బయటపడుతున్నాము, ఎంతో మంది వచ్చి మా పెళ్లికి దీవించారు, కానీ
కానీ ఈరోజు సమస్య ఇలా ఉంది, దీనివల్ల నాకు ఏదో అర్థం కావట్లేదు, వేరే రూట్ పట్టి ఉన్నారండి, నాకు ఇట్లా కావాలి, నా భర్త నాకు కావాలి, నా భార్య నాకు కావాలి అనుకున్నవారు కానీ, నా వ్యాపారం కానీ, మనం పుట్టింది ఖచ్చితంగా ఏదో లోక కళ్యాణార్థం కోసమేనండి. కానీ మన కళ్యాణం మనం చేసుకునేటట్టు ఉండాలి, మన కుటుంబ బాధ్యతలను మనం నిర్వర్తించేట్టు ఉండాలి. నలుగురిలో మనకి పలానా వాడు శభాష్ అనిపించుకోవాలి. అలా అనిపించుకున్న వాళ్ళని కోరికలు కానీ, అలా అనిపించుకోవాలనేటువంటి తపన కానీ ఉన్నవారు ఖచ్చితంగా సంప్రదించవచ్చు. తప్పకుండా. దురాశ దుఃఖానికి చెడు, చేటు. కానీ మనకి కావాలనుకుని సాధించుకోవడం మన ధర్మం. అవును. అలా కావాలనుకున్న వారు ఖచ్చితంగా సంపాదించవచ్చు. దానికి మంచి మార్గాన్ని వెతుక్కుంటూ సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాలి. అంతే. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో ఇయర్స్ చూసారు కదా, గట్టుపల్లి సురేష్ బాబు గారు మీకంతా కూడా తులారాశి గురించి వివరణ ఇచ్చారు. పరిహారాలు అయితే చాలా అద్భుతంగా వివరించారండి. శ్రావణం, భాద్రపదం, ఆశ్వజం, కార్తీక చాలా మాసాలు వస్తున్నాయి కాబట్టి గురుగారు చెప్పినవి ఈ మాసాల్లో పరిహారాలని పాటించండి, మంచి ఫలితాలని పొందండి. లేదు ఇంకా మా జీవితంలో అష్ట కష్టాలు మనల్ని వెంటాడుతున్నాయనే భావన మీలో కలిగితే గనక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, కాల్ చేసి మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.